హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. రీసెంట్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్, 6 months వ్యాలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్గా అయితే మీకు అయితే బిట్స్ ఉంటాయి. అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ చరిత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ మన యాప్లో ఉంటాయి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే TSLPRB వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరైతే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఏ రోజున ఈవెంట్స్ ఉంటున్నాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో కీలకంగా ఏజ్ అనే టైటిల్ తోటి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రిలిమ్స్లో అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే వయసుకే ప్రాధాన్యం. కీలో చాలా మందికి సేమ్ మార్కులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1లో అభ్యర్థుల ఏజ్ కీలకంగా మారనుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే వయసు పరిగణలోకి తీసుకున్నారు. సీనియర్ అభ్యర్థులకు మెయిన్స్కు అవకాశం కల్పించనున్నారు. గత నెలలో మనకు 503 పోస్టులకు గాను గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. దాదాపు 2,80,000 మంది హాజరు కావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మల్టీ జోన్ కేటగిరీ వారిగా 1:50 రేషియోలో TSPSC అయితే మెయిన్స్కి అయితే ఎంపిక చేయనుంది. సో ప్రస్తుతం ప్రిలిమ్స్ ఫైనల్కి రావడంతో ఎక్కువ మందికి 58 నుంచి 70 మధ్య మార్కులు వచ్చినట్లు చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. అత్యధికంగా మనకు 58 నుంచి 70 మధ్యలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో చాలా మందికి సమానమైన మార్కులు వచ్చాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరిలో మెయిన్స్కి ఎవరిని ఎంపిక చేస్తారనిపైన కూడా అందరిలో ఒక ఆసక్తి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిబంధనల ప్రకారం వయసుకు ప్రాధాన్యత ఇస్తామని, ముందుగా ఇయర్ ఆ తర్వాత నెల అప్పటికి సమానంగా ఉంటే సో తేదీలను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. సో ఎవరికైనా మార్కులతో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా సమానంగా వస్తే ఎలా అనే దానిపైన కూడా ఆఫీసర్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భం కనుక ఎదురైతే సో డిగ్రీలో మార్కులను పరిగణ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ అధికారులు చెప్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ 2కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2లో 783 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 2లో మనకు పోస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రస్తుతం మనకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు TSPSC అయితే కసరత్తు చేస్తుంది. ఇటీవల గ్రూప్ 2లో మనకు కొన్ని పోస్టులను అయితే యాడ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ కావచ్చు, ఇట్లా కొన్ని పోస్టులు అయితే యాడ్ చేసింది. దీనివల్ల అంతకుముందు ఉన్నటువంటి గ్రూప్ 2 పోస్టులు ఏదైతే 663 పోస్టులు ఉన్నాయి కదా, అవి మనకు 783కు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా అదేవిధంగా గ్రూప్ 3లో కూడా పోస్టులు పెరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మన గ్రూప్ 3లో 1173 ఉండగా ఆ సంఖ్య మరొక 15 నుంచి 20 పోస్టులు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ ప్రకటనలపై కసరత్తు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. వీలైనంత త్వరగా ఇచ్చేందుకు కార్యాచరణ. సో రాష్ట్రంలో మనకు ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. సో ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. సో కీలకమైనటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అత్యధిక పోస్టులు ఉన్నటువంటి గురుకుల ఉద్యోగ ప్రకటనలు త్వరగా వెలువరించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నియామక సంస్థలు సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విభాగాల్లోని పోస్టులు, విద్యా అర్హతలు, సర్వీస్ నిబంధనల్లో ఏమైనా మార్పులు ఉంటే సరిచూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో సంబంధిత విభాగాలతో మనకు TSPSC సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. ఒక్కో రోజు ఒక్కొక్క విభాగాధిపతులను పిలిపించి ప్రతిపాదనలు పరిశీలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏదైతే గిరిజన రిజర్వేషన్ పెరిగింది కదా, ST రిజర్వేషన్, దానిపై స్పష్టత రావడంతో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతిపాదనలు అందాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో మరిన్ని విభాగాలకు చెందినటువంటి పోస్టులను ప్రభుత్వం చేర్చింది. వాటి గురించి కూడా చర్చిస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రూప్ 4 పై సమావేశాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు గ్రూప్ 4కి సంబంధించి 9,168 ఉద్యోగాలకు ప్రభుత్వం అయితే
ఈ నెల 25న అయితే అనుమతి ఇచ్చింది. సో దీంతో టీఎస్పీఎస్సీ బోర్డు సమావేశం నిర్వహించింది. సో వాటిపైన సో మనకు ఈ మండే నుంచి అయితే వరుసగా సమావేశాలు జరుగుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కొల్లకు ప్రతిపాదనలు జాగ్రత్తగా రూపొందించాలని, త్వరగా అందేలా చూడాలని చెప్పేసి కూడా టీఎస్పీఎస్సీ అధికారులను సూచించినట్లు ఇక్కడ గ్రూప్ 4 సంబంధించిన అప్డేట్ కూడా మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వర్సిటీ పోస్టుల భర్తీపై కసరత్తు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో కొత్త రోస్టర్ రెడీ చేసినటువంటి ఉన్నత విద్యా మండలి కామన్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి చర్యలు, త్వరలోనే గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ జరిగింది. సో మనకు రాష్ట్రంలో సర్కారీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కావచ్చు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే జరుగుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో మనకు 15 యూనివర్సిటీ పరిధిలో సుమారుగా 2000కు పైగా పోస్టులు నింపేందుకు చర్య అయితే తీసుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్ అంతా ఇదివరకే రెడీ అయిపోయింది. అయితే ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచడంతో మళ్ళీ కొత్త రోస్టర్కి అనుగుణంగా మళ్ళీ పోస్టుల యొక్క విభజన ప్రక్రియ ఉన్నత విద్యామండలి అధికారులు పూర్తి చేశారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సో వీటికి సంబంధించి మనకు గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 4 ద్వారా నాన్ టీచింగ్ పోస్టులు అంటూ జరగవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి అంటే ఈ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను గ్రూప్ 4 ద్వారా అయితే భర్తీ చేయనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క కాళ్ళ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ముఖ్యంగా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 26 కావచ్చు, జేఎన్టీయూలో 27, కాకతీయ యూనివర్సిటీలో జేఎన్టీయూలో 75, కాకతీయ యూనివర్సిటీలో 10, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 4, ఉస్మానియాలో 375, పాలమూరులో 8. సో ఇట్లా మనకు తెలుగు వర్సిటీలో 77, ఇట్లా మొత్తం టోటల్గా మనకు వివిధ యూనివర్సిటీస్ వైజ్గా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను గ్రూప్ 4 ద్వారా అయితే భర్తీ చేయనట్టు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఎస్ఎస్సి ఖాళీలు 45,000కు పెంపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ అంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది కదా. సో దానికి మరికొన్ని పోస్టులను యాడ్ చేస్తూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది. మనకు అంతకుముందు 24,369 పోస్టులు ఖాళీగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య 45,284 పెంచుతూ మరొక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అంటే అదనంగా మనకు 20,915 పోస్టులు అయితే చేరాయి. సో ఇది మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన అప్డేట్, చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. పోస్టుల సంఖ్య అయితే పెరిగింది. దీనిలో మనకు చాలా బోర్డు ఉంటాయి, బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పీఎఫ్ కావచ్చు, ఇట్లా అన్ని బోర్డులకు కలిపి ఈ పోస్టుల సంఖ్య నిర్ధారించినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్థన్ కోర్ ఫీల్డ్లో ఉన్నటువంటి సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 405 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మైనింగ్ కావచ్చు, అదేవిధంగా సర్వేయర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతోటి వీరికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి. డిసెంబర్ 22 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఒకసారి అయితే చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే క్యా మతలబ్ హై అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓవైపు నోటిఫికేషన్ల జారీలో లేటు, మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ పెండింగ్లో పెడుతుంది. సో ఇటీవల మనకు రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామకాల ప్రక్రియను ప్రారంభించినట్టే చేసి ఇప్పుడు విత్డ్రా చేసిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకి ఏఎంవీఐ నోటిఫికేషన్ సంబంధించి 113 పోస్టులతో అయితే నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు అన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని రవాణా శాఖ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ చూస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే అట్లా జరిగితే దానిలో కొన్ని అక్రమాలు జరగవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో దాదాపుగా డైలీ 8 నుంచి 10 న్యూస్ పేపర్లు చదివి కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఔరా రుతురాజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఒకే ఓవర్లో 7 సిక్సర్ల రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మనం ఒకే ఓవర్లో 6 సిక్స్ కొట్టినటువంటి సందర్భాలు చూసినాం యువరాజ్ సింగ్ 2007 T20 వరల్డ్ కప్లో. కాకపోతే ఇక్కడ ఒకే ఓవర్లో 7 సిక్స్లు కొట్టి మనకు మహారాష్ట్ర కెప్టెన్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్ నేను ఒక అరుదైనటువంటి రికార్డ్ని అయితే సృష్టించడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఓవర్కి 6 ఉంటాయి, కానీ 7 ఎట్లా అంటే ఒక నో బాల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు విజయ్ హజారే ట్రోఫీ అయితే జరుగుతుంది. సో విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి రీసెంట్గా కూడా ఒక రికార్డ్ నమోదైంది. అదేంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అత్యధిక రన్లు కొట్టినటువంటి పర్సన్గా ఒకతను నిలవడం జరిగింది. సో అది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీకు నేను నా కరెంట్ అఫైర్స్లో బాగా చెప్పాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇతను మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్స్లు కొట్టినటువంటి వ్యక్తి. క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, ఇటీవల క్రికెట్లో ఒకే ఓవర్లో 7 సిక్స్లు కొట్టి రికార్డు సృష్టించినటువంటి ఈ క్రింది వ్యక్తి ఎవరు, ఈ క్రింది క్రీడాకారులు ఎవరని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పేసి గుర్తుంచుకొని మహారాష్ట్రకు సంబంధించినటువంటి టీం కెప్టెన్ అతను. నెక్స్ట్
ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కుప్పల ఈశ్వర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఓటను అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా అది 125 అడుగుల ఎత్తు ఉండేటువంటి విగ్రహం. చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 125 అడుగులు గుర్తుంచుకోండి. మనకు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అయితే ఉంటుంది. సో వాటిని పురస్కరించుకొని ఆ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 15 అయితే ఆవిష్కరించన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. మనకి ఇప్పటికీ ఇది వార్తల్లో ఉంటున్న అంశం. ముఖ్యంగా ఆ ప్లేస్ ఎక్కడ, దాని యొక్క హైట్ ఎంత అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కొలీజియం సిఫార్సులపై తాత్సారం ఎందుకు? ఇక్కడ విషయాలైతే ఎన్జేఏసీని కొట్టివేశారన్న అసంతృప్తిగా ఏడాదిన్నరగా పెండింగ్లో న్యాయమూర్తుల పేర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నిర్ణీత కాల పరిమితిలో ఆమోదించాలి. కేంద్రంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. న్యాయమంత్రిత్వ శాఖపై అభ్యంతరం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో రీసెంట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొలీజియం వ్యవస్థకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకు చాలా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు ఇటువంటి వార్తలు మనకు కరెంట్ అఫైర్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ అంశాలను మాత్రం కంపల్సరీ చూసుకోండి, బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన కొలీజియం గురించి ఇచ్చాడు కనుక కొలీజియం వ్యవస్థకు సంబంధించి మనకు 3 కేసెస్ ఉంటాయి కదా, 3 జడ్జెస్ కేసెస్. వాటికి సంబంధించి మనం క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు వార్తల్లో తరచూ వస్తున్నటువంటి అంశం కనుక ఒకసారి ఈ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ చూసుకోండి. మనకు 99వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చినటువంటిది చెల్లుబాటు, మనకేది ఎన్జేఏసీ చెల్లుబాటు కాదంటూ కొట్టివేసింది. సో దాని గురించి కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. దానికి ఏదైతే లింక్ ఉన్నటువంటి అన్నింటిని ఒకసారి అయితే చూసుకోండి. కరెంట్ అఫైర్స్ మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలపై స్టార్టింగ్ అంశాలను ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరీంనగర్ పిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు. మనం రీసెంట్గా ఆల్రెడీ మీకు ఇది చెప్పడం జరిగింది. వెండి నగిస్తో తయారు చేసినటువంటి పళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది. సో మనకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా నిన్నైతే అవార్డు అయితే అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. గద్దె అశోక్ కుమార్కు ఈ అవార్డు అయితే నిన్న ప్రదానం చేయడం జరిగింది. కరీంనగర్కి సంబంధించినటువంటి కళ ఇది. సో ఫిలిగ్రీ కళ మనకు ఒక 4 days బ్యాక్ నేను మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పాను. ఈరోజు కూడా మనకి ఇది వార్తల్లో ఉంది. ఇక నెక్స్ట్ మిసెస్ ఆసియాగా సకినేటిపల్లి మహిళ అంటే ఇక్కడ చూడవచ్చు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో సకినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైనటువంటి గౌరవం దక్కినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో కాలిఫోర్నియాలో ఈ నెల 19న జరిగినటువంటి పోటీలో మిస్సెస్ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఓకేనా, మిస్సెస్ ఆసియా కిరీటం ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సరోజ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇన్నోవాక్ గ్రీన్ సిగ్నల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో కరోనా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి చెందినటువంటి బయోటెక్నాలజీ కంపెనీ మనకి ఏదైతే భారత్ బయోటెక్ ఉందో, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకు ముక్కు ద్వారా వేసుకునేటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్ విడుదల చేసింది. అయితే దీనికి మనకు ఎమర్జెన్సీ టైంలో కూడా దీన్ని వాడవచ్చు అని చెప్పేసి మనకైతే ఇక్కడ అనుమతులు వచ్చినట్లయితే గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఇది గుర్తుంచుకొని ఇన్నోవాక్ ఎవరు తయారు చేశారు, దీని యొక్క ముక్కు ద్వారా తయారు చేసేటువంటి మొట్టమొదటి టీకా ఆ వ్యాక్సిన్ ఎవరు తీసుకొచ్చారు, ఇటువంటి అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ పేరు గుర్తుంచుకొని భారత్ బయోటెక్ ఇప్పుడు దీనికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ పర్మిషన్ వచ్చినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.